హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను పెట్టిన వీడియోకి చాలామంది హర్ట్ అయ్యారండి. 5 నిమిషాలే పెట్టావేంటక్క, ఇలా ఓపెన్ చేయగానే అలాగా అయిపోయింది, అసలు మేము చాలా ఫీల్ అయ్యామని చాలామంది మెసేజ్ పెట్టారు, కాల్ చేసి కూడా మాట్లాడారనమాట. నేను కూడా అంతే ఫీల్ అయ్యానండి. అందుకనే మీతో తక్కువ సేపు మాట్లాడానని చెప్పేసి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేది వచ్చిందనమాట. అలా మీరు ఇంట్లో మిషన్ ఉంటే మీరే కుట్టుకోవచ్చు, డబ్బులు సేవ్ అవుతాయని కొంచెం మోటివేటెడ్గా మాట్లాడిన వీడియో పెట్టానండి. అలాగా మనం కుట్టుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా పెద్దగా వ్యూస్ రాలేదు. నాకు అర్థమైంది, మొత్తం మీద నేను పెట్టాల్సిన పెడితే చూసేవాళ్ళు చూస్తారు, చూడలేని వాళ్ళు చూడరని నాకు అర్థమైంది. అందుకనే మ్యాక్సిమం ఈరోజు కూడా ఎక్కువ వీడియో పెట్టడానికి ట్రై చేశాను. నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా ఎక్కువ వీడియో ఉంటుందిలేండి, ఎందుకంటే ఇది తర్వాత రోజు కదా, అంటే నేను పెట్టేసిన తర్వాత రోజు కాబట్టి ఎక్కువ వీడియో లేకపోవచ్చు. ఇంకా లేవగానే కర్రీ అయితే చేసేసాను. నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి, దాంట్లోకి ఆలూ కర్రీ కూడా బాగుంటుంది, ఇంకా రైస్లోకి బాగుంటుంది అని చెప్పేసి ఆలూ కర్రీ కూడా చేశాను అనమాట. ఇది వచ్చేసి అదే తోడు పెట్టాను కదా మీగడ, చేయడానికి, నెయ్యి చేయడానికి. సో అది నేను సాయంత్రం చేస్తాను. ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోయింది. టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు చేశానండి, చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అవన్నీ కూడా డీప్గా చూపించలేదనమాట. 2 డేస్ కొంచెం తక్కువ పెడదాం వీడియోస్, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అనుకున్నాను. కానీ ఫస్ట్ వీడియోకే మనకి రెస్పాన్స్ అనేది చాలా హాట్గా వచ్చింది. చాలా ఫీల్ అయిపోయారు కొంతమంది. అయితే ఇలాగా ఫేస్ అయితే ఏదో ఇమోజీలు ఉంటాయి కదా, క్రయింగ్ ఫేసెస్ కూడా పెట్టేశారు. ఇది వచ్చేసి మనకి హెల్తీ ఫుడ్, టీ కూడా పెట్టేశాను. ఇదంతా పనులు అయిపోయిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. పిల్లల్ని కూడా చూపించట్లేదు ఈ మధ్యన, ఇంకా మీరు ఎవరు చూడట్లేదు కదా అని. 11 అయింది ఇప్పుడు టైము. ఒక బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేసి ఆ తర్వాత మన వాళ్ళకి ఇలాగ పైపింగ్ చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా షూట్ చేస్తానమాట. ఇది వచ్చేసి మామూలు బ్లౌజే. ఇంకా మొత్తం మీద ఒక కస్టమర్ బ్లౌజులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడో ఇచ్చారు, కానీ మనకి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారని. మొత్తం మీద ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకోటి వచ్చేసి ఫ్రాక్ అండి, అంటే మన జయదేవ్ ఫ్రెండ్ అన్నమాట. బర్త్డే ఉంది, జయదేవ్ బర్త్డే, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే, రెండు ఒకటే రోజు. అయితే ఎప్పుడో ఇచ్చారు, అప్పుడే ఒక 3-4 మంత్స్ పైన అయింది. అది కుట్టాలి. ఇంకా స్కూల్ టైం అయిపోయిందని స్కూల్కి వెళ్ళాను. సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రేపు కొంచెం వీడియో ఎక్కువ తీస్తాను. ఇంకా ఈ ఫ్రాక్ కూడా రెడీ అయిపోయిందిలేండి. చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. కటింగ్, స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా ఉంది, చూసారా? కింద కట్ వర్క్ వచ్చిందండి. మొత్తం ఇది కొంచెం ఇబ్బంది పెట్టిందిలేండి. ఇదంతా కూడా మనకి అంటే స్టోన్స్ కింద వచ్చింది కదా, నన్ను మిషన్లో ఇబ్బంది పెట్టింది. పూసలు మీద పడడము అలా జరిగింది. 2 సూదులు షార్ప్నెస్ పోయినాయండి, ఇరగలేదు కానీ షార్ప్నెస్ పోయింది. ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది. కటింగ్, స్టిచ్చింగ్ రెండు కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు. 7 ఇయర్స్ బేబీ అండి మా పెద్ద బాబు అంతా, కానీ సన్నగా ఉంటుంది అన్నమాట. సన్నగా ఉంటుంది, హైట్ కూడా కొంచెం తక్కువ. ఇంకా పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్. ఇంకా ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చేసానండి. డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ట్యూషన్లో ఒక అబ్బాయి అన్నారనమాట, ఆంటీ మీ వీడియోస్ మా మమ్మీ డైలీ చూస్తూ ఉంటారని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పక్కన వాళ్ళు కూడా వావ్ అన్నట్టు మాట్లాడారు, అంటే అంత గ్రేట్ అన్నట్టు అనమాట. అయితే మమ్మీకి హాయ్ చెప్పు, థ్యాంక్స్ కూడా చెప్పు అని చెప్పాను. ఇంకా వచ్చిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఎంత చల్లగా ఉందంటే అసలు పొద్దున్న 11 అయితే కానీ చల్లదనం తగ్గట్లేదండి. కొంచెం తలనొప్పిగా కూడా ఉంటుంది, చల్లదనం ఎక్కువైపోయి బాగా చల్లగా ఉందన్నమాట. మీ ఏరియాలో ఎలా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం ఫుల్ పొద్దున్న 6 గంటలు వేస్తే ఏదో అర్ధరాత్రి లేచినట్టే అనిపించింది నాకైతే. అంత డార్క్గా, అంత చల్లగా ఉంది. ఈ చలి టైంలో కెమెరా పెట్టి షూట్ చేసి వీళ్ళేమో చూడరు, నచ్చదేమో మన వీడియోస్ అన్న ఫీలింగ్లో ఉండి నేనైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేదన్నమాట. కానీ మీరు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు కూడా ఫీల్ అవుతున్నానులేండి, నేను కూడా మరి 5 నిమిషాల్లో పెట్టి వాళ్ళతో మాట్లాడేసాను అన్నట్టు నేను కూడా చాలా ఫీల్ అవ్వాను. కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడినా బాగుండు. అంటే ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడుతున్నానంటే మీతో మాట్లాడినట్టే కదా. నేను కూడా చాలా ఆ రోజంతా కూడా కొంచెం అలాగే ఉందిలేండి, మైండ్ అంతా కూడా ఎక్కువసేపు పెట్టాల్సింది అయ్యో అనిపించింది. సో ఇవంతా కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత యాక్చువల్గా అయితే అన్నం వండుదాం అనుకున్నాను, కానీ తినరండి పిల్లలు, అన్నం తినరు. అందుకని ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు బజ్జీలు తెచ్చానమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, బజ్జీలు కొనలేదమ్మా ఎప్పుడో కొన్నామని. అవి తింటారు. కొంచెం అన్నం ఉంది, మార్నింగ్ వండిన రైస్ ఉంది, చట్నీ ఉంది ఫ్రిడ్జ్లో, ఇంకా ఇడ్లీ పిండి కూడా కొంచెం ఉంది. చిన్న చిన్న అట్లు వేస్తే ఇష్టంగా తింటారు. లేదంటే అన్నం వండారనుకోండి అలాగే ఉండిపోతుంది. ఎంత ఉంది అన్నం, కొంచెం ఉంది, మామూలుగా పెరిగేసుకుని తింటే సరిపోతుంది. ఇంకా ఆలూ కర్రీ కూడా ఉందిలేండి, ఇది కూడా సరిపోతుంది. ఇవన్నీ కవర్ చేసేస్తాను, లేదంటే అన్నీ మిగిలిపోతాయి రైస్ వండానంటే. బజ్జీలు తెచ్చాను, పునుగులు కూడా తెచ్చాను. సగం సగం ఉంచి నేను కొంచెం తిన్నాను. ఇది వచ్చేసి మీగడ. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో
చల్ల వాటర్ పెట్టానమాట డీప్ ఫ్రిడ్జ్లో. చట్నీ కూడా ఉంది. నేను ఇదంతా పనంతా అయిపోయిన తర్వాత పిల్లలు పడుకునే టయానికి నెయ్యి చేస్తాను. అది కూడా చూపిస్తానండి నెయ్యి ఎలా చేస్తానో ఏంటనేది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేశాను కదా, దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ కొద్దిగానే వేస్తాను. చిన్న చిన్న ప్యాన్ కేకుల్లాగా చిన్న చిన్నగా వేస్తాను. ఇష్టంగా తింటారు. ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి, బుడ్డుగా ఉన్నాయి అంటారనమాట మా చిన్నోడు. బాగా ఇష్టం. ఇంకా మా వారికి ఇష్టం ఉండదు చిన్నగా వేస్తే. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఒక 4 వేసేసి మిగతాది మా ఆయనకి వేస్తే వచ్చేకి తింటారు. అంతలోపు నేను హాట్ బాక్స్ కడిగి పక్కన పెడితే అప్పుడు అట్లనేవి దీంట్లో వేసేసుకుని మూత పెట్టేయచ్చు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం హీట్గా ఉంటాయి. బాగా చల్లగా ఉంది కదా బయట. సో ప్యాన్ అట్లయితే రెడీ అయిపోయినాయి. అంతే కదా, చిన్న చిన్న అట్లేస్తే ప్యాన్ కేక్ టైపులు అంటారు కదా. స్వీట్తో కూడా చేస్తారండి. ఏమో మా పిల్లలు తింటారో లేదో. కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా చేస్తే ఇష్టమైతే తింటారు, లేకపోతే నాకే వదిలేస్తాను నువ్వే తినని. అదే బాగున్నాయి అనుకోండి, అసలు నాకు కూడా మిగలవు అనమాట తినడానికి. కనీసం టేస్ట్ చూద్దామన్నా కూడా మిగలవు. అదే నచ్చలేదు అనుకోండి, మొత్తం అంతా నాకే. అదే మన అదృష్టం అనమాట. తల్లులకున్న అదృష్టం అదే. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా మా వారికి ఊతప్పం వేస్తాను. మళ్ళీ మామూలుగా వేస్తే మొహం అలా వెళ్ళిపోతుంది, ఏంటి ఇలా చేసేవేంటి అని. కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర ఎలాగో ఇంట్లో ఉంది, కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసామంటే, పచ్చిమిరపకాయలు వేసాను అనుకోండి, ఇంకా మా పిల్లలకి కావాలి అని వచ్చారనుకోండి, మళ్ళీ కారంగా ఉంటే నన్ను తిట్టేస్తారు, అమ్మ నువ్వు కారం వేస్తావు అని. అందుకనే కారం వేయను. జస్ట్ కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర అవి యాడ్ చేస్తాను. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, 2 దోశలకు వస్తుంది. వేడివేడిగా వేద్దామంటే ఎప్పుడు వస్తారో తెలియదు కదా, వేసేసి ఉంచితే వచ్చే కన్నా తింటారు. మ్యాక్సిమం ట్రై చేశాను ఈరోజు. యాక్చువల్గా అయితే 5 మినిట్స్ వీడియోనే షూట్ చేశాను. ముందు రోజు 5 మినిట్స్ తీశాను కదా. సరే వీళ్ళు చూస్తే నెక్స్ట్ డే కూడా 5 మినిట్సే షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంతలోపు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్ల మీద కామెంట్లు. ఏంటి అంత తక్కువ, మరీ అంత తక్కువ తీసేవేంటక్క, కనీసం ఒక 15 నిమిషాలైనా పెట్టొచ్చు కదా, అరగంట కాకపోయినా అట్లీస్ట్ 15 నిమిషాలైనా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారండి. ఇంకా దాన్ని మళ్ళీ సాయంత్రం కూడా వీడియో షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ వీడియో షూట్ చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు కొంచెమే షూట్ చేశాను, 5 నిమిషాల వీడియోనే. తర్వాత వదిలేశాను, ఇంకా వదిలేద్దామని. నాకు కూడా కొంచెం బాధగానే ఉందిలేండి. ఏం చేస్తాం, మీరు చూడలేనప్పుడు మాత్రం నేను మాత్రం బలవంతంగా ఆన్ చేసి పెట్టలేను కదా మీ ముందర. సో తర్వాత మీరు ఎంత అనేసరికి మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ అనేది దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇంకా కొత్తిమీర తీసేసి కడిగేసి శుభ్రంగా, పర్లేదులేండి, కొత్తిమీర 20 రూపాయలు ఇస్తే కొత్తిమీర పుదీనా బాగానే ఇచ్చారు. ఇదివరకు అయితే ఒకటి 10 రూపాయలు అలా ఉండేది. ఈ 2 ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డబ్బాలో. ఇంకా నెయ్యి చేయాలి. డీప్లో పెట్టాను వాటరు, బాగా డీప్ అయిన తర్వాతనే చేయాలి, లేదంటే మనకి వెన్న అనేది రాదనమాట. మిక్సీలో వేసి రుబ్బుతాం కదా, వేడికి, మిక్సీకి ఉన్న వేడికి వెన్న కరిగిపోతుంది. అది మన ఐస్ వాటర్లో వేయాలి, బాగా చల్లటి చిల్లు వాటర్లో వేస్తే మళ్ళీ దగ్గరగా అవుతుంది వెన్న. అప్పుడు శుభ్రంగా కడిగేసుకుని మనం వేడి చేసుకోవాలన్నమాట. పిల్లలవి అట్లయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా మా వారు కూడా వేసేస్తాను. 2 గరిటెలు వేసామంటే సరిపోతుంది. మళ్ళీ పల్చగా అలా అనకూడదు, కొంచెం లావుగానే ఉండాలి, ఊతప్పంలాగా అనమాట. ఇంకా దీనిపైన పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా కోసుకోవాలి. నాకేమో సన్నగా రాదు కదా. యాక్చువల్గా కట్టర్ ఉంది కానీ ఒక ఉల్లిపాయ కోసం ఎందుకులే తీయటం అని తీయలేదు. కొంచెం ఉల్లిపాయలు వేసేసి పైన జీలకర్ర కూడా వేసేస్తాను. జీలకర్ర చాలా మంచిదండి, నేను అందుకని అన్నిట్లో యాడ్ చేస్తాను జీలకర్ర. ఈరోజు అయితే ఒక ప్లెయిన్ బ్లౌజు, ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టాను, ఒక ఫ్రాక్ కుట్టాను. ఫ్రాక్కి చాలా టైం పట్టేసింది. అది అన్ని పూసలు వచ్చినాయి కదా, సూదులు అన్నీ కూడా మొనపోయినాయండి. 2 సూదులు అంటే ఒక్కొక్క సూది 7 రూపాయలు 8 రూపాయలు, పెద్ద మిషన్ సూది 15 రూపాయలు పోయినట్టే. చాలా టైం పట్టేసింది. అదే ఆలోచిస్తున్న డబ్బులు తీసుకోవాలా వద్దని. బాగా తెలిసిన వాళ్ళు బర్త్డే అంటున్నారు కాబట్టి పాప గిఫ్ట్ కోసం ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు చెప్పండి అబ్బా ప్లీజ్, ఓకేనా? నాకు తెలియట్లేదు. పైగా ఫ్రెండ్ వాళ్ళ బాగా జయదేవ్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మదర్ కూడా బాగా క్లోజ్. నేనైతే డబ్బులు తీసుకోవద్దు అనుకుంటున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు తీసుకోవచ్చు. ఇదైతే బర్త్డే గిఫ్ట్ కింద ఇద్దామని అనుకుంటున్నాను. మీరు ఏమంటారో చెప్పండి. క్లాత్ వాళ్ళే ఇచ్చారు, అంటే శాటిన్ క్లాత్ వాళ్ళే ఇచ్చారు, పైన నెట్ క్లాత్ వాళ్ళదే. నేను మాత్రం 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ లైనింగ్ క్లాత్ నేనే పెట్టేసుకుని గిఫ్ట్కి ఇద్దామని. వాళ్ళు ఒప్పుకుంటారు లేదో, నేనైతే అలా చెప్తాను.
ఇదేంటో కలర్ రావట్లేదండి, బయట పిండి కదా, అలాని కాదు కానీ ప్యాన్ తేడా అనుకుంటా. కొంచెం పాన్ మార్చుంటే కలర్ ఏమైనా వస్తుంది. ఇది వరకు వచ్చేది, నేను చపాతీలు వేసే ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద అయితే కలర్ వస్తుందండి, దీని మీద రావట్లేదు. మళ్ళీ మామూలు దోశలు అయితే వస్తున్నాయి. ఇంకా మళ్ళీ తిప్పి పెడతాను. ఇంకా పిల్లలకి ట్యూషన్ తీసుకొచ్చే టైం అయిందండి. ఫుల్ చల్లగా ఉంది బయట అయితేని, వాళ్ళకి ఏమైనా స్వెటర్లు వేసుకుని తీసుకురావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే మీరు బాగా మోటివేట్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కనీసం ఒక 20 మినిట్స్, రేపైతే 20 మినిట్స్ పెడతానండి ఖచ్చితంగా. చూశాను కదా ఈరోజు మీరు చాలామంది అడిగారు కదా పెట్టండి అక్క అని, నేనైతే పెడతాను 20 మినిట్స్ అయితేని. ఈ రోజైతే నాకు తెలిసి ఒక 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఇంకా నెయ్యి అనేది షూట్ చేస్తాను, అది కూడా దాంతో కలిపి ఒక 15 నిమిషాలు అలా వస్తుందేమో. అసలు 5 నిమిషాలే షూట్ చేశాను తెలుసా. మీరు ఇంతమంది అడిగేసరికి మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ కూడా యాడ్ చేశాను, లేదంటే 5 నిమిషాలే వచ్చినాయి ఈసారి కూడా. కొంచెంసేపు ఇలాగ వేడి చేస్తే కలర్ ఏమైనా మారుతుందేమో అని. అడుగు భాగంలో కలరు తెల్లగానే వచ్చింది, పైన కూడా తెల్లగానే ఉంది. మళ్ళీ తిప్పేసి కొంచెంసేపు ఉంచుతాను. ఇంకా కొంచెం మిగిలిన పిండి ఉంటే అది కూడా వేసేసానండి. మళ్ళీ అంత గిన్నెలోకి తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అవంతా ఎందుకని వేసేసాను. ఇంకా చట్నీ సరిపోదనిపించింది, ఇంక అందుకని కొంచెం పల్లీలు వేపేసి దాంట్లో జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు పుట్నాలు వేసేసి ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట. సరిపోలేదనుకోండి మళ్ళీ చేయాలి, అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. అస్సలు ఊరుకోరండి చట్నీ లేకపోతే. ఏంటో పల్లీలు ఈ మధ్యన 3 నెలల నుంచి అయితే సరిగ్గా ఏగట్లేదండి, ఎంతసేపు ఏపాల్సి వచ్చిందో. అంటే సరిగ్గా ఎండలేదేమో, 3 నెలల నుంచి ఇదేలాగా ఉంది. స్టార్టింగ్లో నేను లాంగ్ వీడియోస్ పెట్టే స్టార్టింగ్లో అయితే ఇలా వేయగానే తొందరగానే వేగిపోయే, కానీ ఈ మధ్యన అసలు వేగట్లేదు. అలా అని చెప్పేసి అలాగే ఉంచేసాను అనుకోండి కదపకుండా, ఒకవైపు కొంచెం వేగుతున్నాయి, ఇంకొక వైపు పచ్చిగా ఉంటున్నాయి అనమాట. అందుకనే పదే పదే ఇలా తిప్పాల్సి వస్తుంది. ఇలా మొత్తం కూడా నాకు ఒక 4 రోజులు అయిపోతే కొంచెం వర్క్ ప్రెషర్ తగ్గిపోతుంది. అంటే మనకి క్రిస్మస్ అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఒక ఫ్యాబ్రిక్స్ తీసుకున్న ఉన్నాయి అవన్నీ బయట పెట్టి ఏం ఫ్రాకులు కుట్టాలి ఏంటనేది చూడాలి. ఇంకా చూడాలి, మన టాలెంట్కి పరీక్ష, అదృష్టానికి పరీక్ష పెట్టుకోవాలి. కుట్టేసి మొత్తం చాలా తక్కువ కాస్ట్కి సేల్ చేసామనుకోండి, ఇంకా నాకు ఎంతో కొంత మిగిలితే చాలు అనుకునేటట్టు అనుకుంటున్నాను. వీడియోస్ వస్తాయి కదా ఛానల్కి, వీడియోస్ వస్తాయి, ఇంకా వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా సేల్ అవుతుంది. చాలా ఉన్నాయండి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అసలు కస్టమరే కన్నా నావే ఎక్కువ ఉన్నాయండి. మొత్తం కస్టమర్స్ కన్నా నాకే ఎక్కువ ఉన్నాయన్నమాట, నేను కుట్టాల్సినవి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడంతా కూడా ఇలాగా ఫ్రై చేసేసి ఇంకా లాస్ట్లో పుట్నాలు వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తాను. ఆ పుట్నాల్లో ఉన్న పచ్చి కూడా పోవాలి, లేకపోతే టేస్ట్ బాగోదనమాట. నేనేం చేశానంటే పెళ్ళైన కొత్తలో ఇలాగే ఫ్రై చేసేసి తిప్పేటప్పుడు పుట్నాలు వేసేదాన్ని, ఎలాగో పుట్నాలు వేపే వస్తాయి కదా అన్నట్టు. కానీ ఆ టేస్ట్ వేరే ఉండేది. ఒకసారి ఫ్రై చేశాను, ఆ టేస్ట్ డిఫరెంట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. నాకు వంటలు ఏం రావండి బిఫోర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. చికెన్ బిర్యానీలు అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఈ పల్లీలు అంటే ఇంకా ఓన్గా అనుకోండి, ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, ఇంకా పెళ్ళై చాలా రోజులు ఇయర్స్ అయ్యే కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది కదా. ఇంకా పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బజ్జీ పెట్టాను, బజ్జీలో వచ్చిన చట్నీ పెట్టాను, ఇంట్లో ఉన్న కొంచెం చట్నీ, వీళ్ళిద్దరికి సరిపోయింది. ఇప్పుడు చేసిన చట్నీ అయితే ఇంకా మా వారికి వస్తుంది అనమాట. ఈయన చూడండి, బజ్జీ తెమ్మంటాడు, తీసుకొచ్చిన తర్వాత ఒళ్ళో పెట్టుకుంటాడు. నేను ఎన్నిసార్లు చెప్తాను ఆ ఒళ్ళో పెట్టుకుంటే ఆయిల్ అంతా అంటుకుంటుంది, ఇలా ప్లేట్లో పెట్టుకుని తినాలి అంటాను. ఆ బజ్జీ పక్కన పాడేస్తాడు, పైన శనగపిండి అనేది తింటాడనమాట. అయితే ఇప్పుడు ఈ చట్నీ కూడా రుబ్బేసి పెడతాను, రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటే. ఇంకో డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టానండి. ఇప్పుడు నేనైతే నెయ్యి చేస్తాను. ఇంకా రేపు నుంచి మళ్ళీ బాక్స్లో దాయాలి నెయ్యి, అదే మీగడంతా దాస్తే. మీరు ఏం చేయాలంటే 10 రోజుల వరకు ఒక గిన్నెలో వేసేసుకుని, ఒక గిన్నెలో అయినా సరే ఒక డబ్బాలో అయినా సరే పైన వచ్చిన మీగడ ఉంటుంది కదా, అదంతా కూడా స్టోర్ చేసేయాలి ఫ్రిడ్జ్లో. 10 రోజులు అయిన తర్వాత పక్కన బయటకు తీసి దాంట్లో తోడు పెట్టాలన్నమాట. తోడు పెట్టిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత అప్పుడు నేను కూడా టిఫిన్ చేసేస్తానండి, ఆకలిస్తుంది. ఈయన ఎప్పటికి వస్తారేమో, ఇప్పటికే 9 అయింది. ఇది తినేసిన తర్వాత బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టాలి.
ఇంకా అంతలోపు నెయ్యి కూడా చేస్తాను. నెయ్యి మరగడానికి కొంచెం టైం పడుతుంది, అంతలోపు పనులన్నీ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చెప్తానండి. అసలు ఎంత బాధ అనిపించిందంటే నేనైతే టిఫిన్ తినేసి వస్తాను. ఇప్పుడు చూడండి, పక్కన తోడు పెట్టాను కదా, ఈ తోడు పెట్టింది దీంట్లోకి తీసేసుకోవాలి. జార్లోకి తీసేసుకుని దీంట్లోకి కొంచెం ఐస్ వాటర్ వేయాలి. అప్పుడే మనకి చాలా బాగా వెన్న అనేది వస్తుంది అనమాట. చూసారా ఎంత ఉందో, ఎంత మీగడుందో చూసారా? 10 రోజులకి ఎంత వచ్చింది చూడండి. అంటే బాగా చిక్కటి పాలు మరిగిస్తే అలా వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మరిగించేసి చల్లార్చి నార్మల్ డీప్లో కాదు నార్మల్లో పెడితే మంచిగా అట్టలాగా వస్తుంది అనమాట, బాగా దలసరిగా. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లోంటి వాటర్ తీసేసి దీంట్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఎంత వెన్న వచ్చిందంటే మనకి దగ్గరలో ఒక పావు కిలో నెయ్యి అయితే అవుతుందండి, అంత వచ్చింది. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే పెద్ద స్టవ్ మీద పెట్టానండి, అంతా పొంగిపోయింది. ఎంత బాధ అనిపించిందంటే నాకు, ఆ బాధలో నేను ఇంకా కెమెరా కూడా పెట్టలేదనమాట. ఇంకో ఇలా పొంగిపోయిందని చెప్పలేదు. అప్పటికే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఎంత కష్టపడి దాచి, ఎంతైనా డబ్బులు కాస్టే కదా, నెయ్యి కోసమే నేనైతే పాలు వేయించుకుంటున్నానండి. మామూలు పాలు అయితే పర్లేదు, కానీ నెయ్యి కూడా వస్తుంది పిల్లలకి, హెల్తీగా స్వచ్ఛమైన నెయ్యి పెట్టొచ్చని ఉద్దేశంతో నేను కంట్రీ డిలైట్ మిల్క్ అయితే వాడుతున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది వచ్చేసి ఎంత వచ్చింది చూడండి వెన్న. దీనికైతే దగ్గర ఒక పావు కిలో నెయ్యి అయితే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది తెలుసా. కొంచెం దగ్గరలో వస్తుంది. అయితే పెద్ద స్టవ్ మీద పెట్టానమాట, పిచ్చిదాన్ని. ఎప్పుడు కూడా చిన్న స్టవ్ మీద పెడతాను, పెద్ద స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాను. సిమ్లోనే కదా ఉందని చెప్పేసి బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చున్నాను. చాలాసేపు అయింది, ఒకసారి చూద్దామని వచ్చాను. అప్పటికి ఇంకేం పొంగలేదు. మళ్ళీ బట్టలు మడత పెట్టుకున్నాను. వచ్చేసరికి మొత్తం పొంగిపోయింది, సగం పొంగిపోయిందండి. ఎంత బాధపడ్డానో, అంతే. ఒక రకంగా ఏడుపు వచ్చేసినట్టే తెలుసా. అంటే సగం నెయ్యి పోయింది కదా, ఇంత కష్టపడి 10 రోజులు పోగేసి అంత రేటు పెట్టి పాలుకొని పిచ్చి దానిలాగా చేశాను తెలుసా. అసలు నాకు ఐడియానే రాలేదు. కానీ ఇదంతా చేసిన తర్వాత మనకి తోమడంలో ఉంటుందండి, అబ్బబ్బా 4-5 సార్లు తోమాలి తెలుసా. ఎంత జిడ్డు ఉంటుందంటే, అనుకుంటాం నెయ్యి తయారు చేయడం అంత ఈజీ కాదండి. అంటే ఈజీ కాదు అంటే పని ఎక్కువ అనమాట, అంత తొందరగా జిడ్డు పోదనమాట. 4 సార్లు తోమాలి తెలుసా ఒక గిన్నెని. 4 సార్లు తోమి మన చేతులు తోముకోవాలి ముందు, తర్వాత గిన్నెలని 4 సార్లు తోమాలి. అంతలా చేస్తే ఎంత కమ్మటి నెయ్యి వస్తుందంటే, మేము ఎప్పటి నుంచి అయితే నేను ఇలాగ నెయ్యి తయారు చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను బయట కొనట్లేదు తెలుసా. అంత బాగుంటుంది. బయట తెచ్చిన నెయ్యి అసలు ఒక మూలకు రాదండి, అసలు ఖాళీ గొట్టు కూడా సరిపోదన్నమాట, అలా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే నెయ్యి కావాల్సి వచ్చినప్పుడు ఒక నెల అంతా, అంటే 1 మంత్ మొత్తం కూడా కంట్రీ డిలైట్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేయించుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, పొద్దున్నే మరిగించేసి చల్లారబెట్టేసి ఆ రోజు వేరే పాలు తెచ్చుకోండి. స్పెషల్గా ఈ పాలు తెచ్చి మీరు వాడే పాలు కూడా తెచ్చుకుని మీరు వాడే పాలేమో నార్మల్గా వాడేసుకోండి. ఇవి మరిగించి బాగా కొంచెం వాటర్ వేసి మరిగించి అప్పుడు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మంచిగా చిక్కటి మీగడలాగా వస్తుంది. అప్పుడు డబ్బాలో వేయండి. డబ్బాలో వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, మీరు పాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు కంట్రీ డిలైట్లో నుంచి మీగడ తీసిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వాడేసుకోవచ్చు. బాగుంటాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ మార్నింగ్ కాచేసి చల్లార్చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలా చేస్తూ ఉంటే మీకు నెల రోజులకి ఒక పావు కిలో నెయ్యి అవుతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆ నెయ్యి అంతా అయ్యేదాకా వేరే మిల్క్ మీరు డైలీ ఏదైతే వాడతారో అదైతే వాడేసేయండి. దీనివల్ల ఏంటంటే మీకు బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వదు, నెయ్యి కూడా మంచి స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. మామూలు నెయ్యి కూడా కాదండి, ఎంత స్మెల్ వస్తుందంటే. నాకు ఈసారి నాకు చాలా బాధ అనిపించింది. లాస్ట్ టైం మా ఫ్రెండ్కి కొంచెం పంపించాను చిన్న బాక్సుడు. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చింది, ఎవరికైనా ఇవ్వచ్చు అనుకున్నాను. అంటే కొంచెం ఇస్తానన్నమాట ఎవరికైనా. ఇస్తే వాళ్ళు కూడా ఏమైనా పప్పులో వేసుకుంటానికి బాగుంటుంది కదా అని. ఈసారి ఏంటో నేలపాలైపోయింది. పోనీలేండి, ఈసారి నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అయినా నాకు బుద్ధి రాదు. ఇంకా మా వారు అంటారనమాట, ఏదో ఒకసారి అంటే పొరపాటు, రెండోసారి అయితే ఏదో అనుకోవచ్చు, ప్రతిసారి ఇలాంటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అంటారు. ఆయన దగ్గర ఉంటే, ఆయన లేరు. ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేశానండి. అదంతా క్లీన్ చేసేసరికి దేవుడు కనిపించాడు నిజంగా. జిడ్డు అయిపోయింది మొత్తం కూడా, సగం నెయ్యి కింద పడిపోయింది కదా. 2-3 సార్లు సబ్బు పెట్టి అంతా తుడిస్తే కానీ అవ్వలేదు. ఇదంతా అయ్యేసరికి 10 అయింది తెలుసా టైము. ఇంకా మా వారు 10 అయినా సరే రాలేదు. ఇంకా ఈయనతో పెట్టుకుంటే ఫుడ్ విషయంలో అయితే చాలా లాస్ వచ్చేస్తుంది. అన్నం అయితే ఎంతెంత పాడేసేదాన్నో.
ప్రాణం ఒప్పేది కాదు పాడేయడానికి. రోజు పొద్దున పులిహోర చేసుకుంటాం, టమాటా రైస్ చేసుకుంటాం. ఈ మధ్యన ఉండట్లేదు. ఇంక మా వోడికి ఎక్కువైపోతే తీసుకొచ్చి నాకు పెడతాడనమాట. ప్రేమ అనుకుంటారేమో, అది ప్రేమ కాదు. ఇంక మా వోడు చూడండి ఏదేదో అడుగుతూనే ఉంటాడు చెవులకి పెట్టుకునేదని. అయితే వెళ్ళేసరికి మొత్తం పొంగిపోయిందండి. నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే నేను షాక్లో ఉన్నాను. 3 సార్లు కడిగానండి ఇదంతా కూడా, అయినా ఇంకా ఉంది. అదంతా జిడ్డే, సగం పోయింది. ఈసారి నుంచి చిన్న దాని మీద పెడతాను. మీరు మాత్రం పెద్ద స్టవ్ మీద పెట్టకండి. మీకున్న స్టవ్లో చిన్న దాని మీద పెట్టి చిన్నగా పెట్టండి, మీడియంగా, మెల్లగా మరుగుతుంది. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశాను, ఇవన్నీ సర్దేసుకుంటాను. అంతలోపు నెయ్యి కూడా అయిపోయింది. చూసారా, సగం వచ్చింది, సగం పోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరందరూ అడిగారని నేను మళ్ళీ హాఫ్ డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట షూట్ చేయడము. హాఫ్ డే నుంచి పొడుగునంత వరకు 9:30 వరకు అయితే వీడియో షూట్ చేసి మీకోసం ఎడిటింగ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.